శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జనవరి 2025 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశిపతికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి. మొదటిగా రాశాధిపతి కుజుడు ఈ మాసంలో 2 రాశులు మారుతున్నాడు. మొదటిగా ఏంటంటే కర్కాటక రాశిలో 20 జనవరి దాకా ఉంటారు వక్రీకరించిన స్థితిలో. 21 జనవరి నుండి మిథునంలో అష్టమ స్థానంలో వక్రీకరించిన స్థితిలో ఉంటారు. ద్వితీయ పంచమాధిపతి యోగకారకుడు విలువనిచ్చే గ్రహం అయినటువంటి యొక్క గురుగ్రహం వక్రీకరించిన స్థితిలో వృషభ రాశిలో ఉన్నారు ఉంటూ గురుడు యొక్క దృష్టి మీ యొక్క రాశి మీద పడుతూ ఉంటుందండి. మరి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి యొక్క శనైశ్వరుడు కుంభరాశిలో ఉన్నారు. మరి 7 మరియు 12వ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం చతుర్థంలో కుంభరాశిలో ఉంటారు 27 జనవరి దాకా. 28, 29, 30, 31 4 రోజులు కూడా ఆయన పంచమ స్థానానికి వెళ్ళబోతున్నారు. అష్టమ లాభాధిపతి బుధుడు అవుతారు. ఈ యొక్క బుధుడు 3 రాశులు మారుతారు ఈ మాసంలో. జనవరి 1, 2, 3 తేదీలలో మీ యొక్క రాశిలో ఉంటారు. 4వ తేదీ నుంచి ఆయన 23వ తేదీ వరకు కూడా, అంటే 20 రోజుల పాటుగా ధనుసులో ఉంటారు. 24 జనవరి నుండి మాసాంతం వరకు కూడా తృతీయ స్థానమైనటువంటి యొక్క మకరంలో స్థితి పొందబోతున్నారు. మరి దశమాధిపతి అయినటువంటి యొక్క రవి 13 జనవరి దాకా మీకు మీ యొక్క ధన కుటుంబ స్థానం అయినటువంటి ధనుసులో ఉంటారు. తదనంతరం 14 జనవరి నుండి మకరంలోకి వెళ్తారండి. సో మకర సంక్రాంతి ఆగమనం. రాహు కేతు విషయానికి వచ్చే వరకు రాహు మీకు పంచమ స్థానంలో ఉన్నారు. కేతువు మీకు 11వ స్థానం అంటే ఏకాదశ స్థానం అనేటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి. మరి విద్యలో విద్యార్థులకు ఎలా ఉంటుంది అన్నప్పుడు స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంటే సెకండ్ హౌస్, అందులో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, పర్వాలేదు. డిగ్రీ స్థాయి విద్య అయినటువంటి ఈ యొక్క 4వ స్థానంలో 4వ స్థానాధిపతి ఉన్నాడు, 12వ స్థానాధిపతి అది ఉన్నాడు. ఇంటి నుండి ఎవరైతే డిగ్రీ స్థాయి బ్యాచిలర్ డిగ్రీ చదువుతూ ఉంటారో అలాంటి విద్యార్థులు చక్కగా రాణిస్తారండి. కంఫర్ట్లో ఉంటారు, కంఫర్ట్ జోన్లో ఉంటారు, హ్యాపీగా సో అది రాణిస్తారని చెప్పవచ్చు. పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, పంచమాధిపతి 7లో ఉన్నాడు, వక్రీకరించిన స్థితిలో ఉన్నాడు. కొంత క్లమ్జీనెస్ ఉంటుంది ఈ యొక్క పీజీ విద్యార్థులకి. ఎవరైతే ఫారిన్లో కూడా కొంతమంది ఇతను విద్యను అభ్యసిస్తూ బహుదూరంలో ఉంటే శుక్రుడి స్థితితోటి పంచమ స్థానంలోకి వెళ్ళడంలో మళ్ళీ క్రియేటివ్ ఆలోచనలు ఉంటాయి. సో బాగా రాణిస్తారని చెప్పవచ్చు అండి. పెద్ద అబ్స్టకిల్స్ అయితే లేవు. సో పాజిటివ్గానే ఉంది. సో గో హెడ్ విత్ పాజిటివ్ మోటో, గోల్స్ పెట్టుకోండి హ్యాపీగా. మరి ప్రేమలో ఎలా ఉంటుంది అంటే పంచమాధిపతి 7లో ఉన్నాడు, రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ యొక్క ప్రేమ ఇలాంటి వాటి విషయాల్లో కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. పర్టికులర్గా ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారో 27వ తారీఖు తర్వాత వారి యొక్క ప్రేమ జీవితాన్ని కుటుంబ జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు ఆలోచన చేస్తారండి. సో కాబట్టి ఏంటంటే దూర ప్రాంతంలో ఉన్న వారితోటి ప్రేమను కొనసాగించే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ప్రేమ జీవితం సక్సెస్ అవుతుందా, వివాహంగా మారుతుందా లేదా అనేది ఏంటంటే వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లగ్నం నుండి కూడా పంచమ స్థానం, సప్తమ స్థానం, లాభస్థానం ఇవన్నీ చూసుకోవాలండి. గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా గోచార ఫలితాలు కాబట్టి వీటి పరంగా చూస్తే కాస్త పాజిటివ్గానే మనకు కనపడుతూ ఉందని చెప్పవచ్చు. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది? వృత్తి అంటే రాజ్యభావం, స్టేటస్, దశమ స్థానం అంటే దశమాధిపతి రవి మీకు ద్వితీయ తృతీయ స్థానంలో ఉంటారు. 10 అంటే వృత్తి, ద్వితీయం అంటే స్టేటస్, రెస్పెక్ట్ అన్నట్టు గురుడింట రవి కాబట్టి మంచి వృత్తిలో ఎవరైతే వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారు ఉంటారో సంక్రాంతి వరకు అనుకోవచ్చు, అలా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. 13వ తారీఖు వరకు కూడా మీరు చేసే పనిలో మీకు గుర్తింపు ఉంటుంది, క్రియేటివ్గా వర్క్ చేస్తారు, అనుకోకుండా మీకు రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉందండి. ప్రతి ఒక్క రవి తృతీయంలోకి వెళ్తాడ వృత్తిపరంగా ప్రయాణాలు, మరికొంతమంది వారి యొక్క వృత్తిని చేంజ్ చేసుకోవటము, లేదు అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళటము, కొత్త కొత్త విషయాలు టేకప్ చేయటము, కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయటము, ఇలాంటివి కూడా గోచరిస్తూ ఉన్నాయి మనకు 14 జనవరి నుండి. మార్పు కూడా కొంతమంది ట్రాన్స్ఫర్స్ కూడా స్థాన మార్పు కూడా ఉండే అవకాశం. ఎందుకంటే 10 అంటే వృత్తి అండి. 10వ అధిపతి 3లో ఉండి 9 చూస్తున్నాడు. వృత్తి ప్రాంతం నుంచి బహుదూరం లేదా జన్మస్థానం నుండి బహుదూరంగా వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం ఉంది. కొంతమందికి ఏదైనా ఫారిన్ ప్లేస్ కూడా మూవ్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. వృశ్చిక రాశి వారికి వ్యాపార విషయంలో జనవరి మాసంలో చూస్తే సప్తమాధిపతి శుక్రుడు చతుర్థంలో కేంద్రంలో ఉన్నారు, మిత్రుడైనటువంటి శనితో కలిసి ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఒక కేంద్రాధిపతి ఇంకో కేంద్రంలో ఉన్నారు ఉండి మీ యొక్క దశమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి వ్యాపార రంగంలో సో పాజిటివ్గా ఉంది, రాణించగలుగుతారండి. అఫ్కోర్స్ కేతు యొక్క దృష్టి ఉన్నా కూడా సప్తమ స్థానాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి బాగుంటుంది. సో ఈ యొక్క సప్తమ స్థానాధిపతి యొక్క శుక్రుడు మళ్ళీ నెలాఖరున కోణానికి వెళ్తాడండి, గుడింటికి వెళ్తారు. గుడి యొక్క స్థితి కూడా
అక్కడ మీకు సప్తమ స్థానంలో ఉంది 28, 29, 30, 31 ఆ 4 తేదీలలో కూడా శుక్రుడు గురుడు శుక్రుడింట అలాంటి పరివర్తన యోగం కూడా ఉంది కాబట్టి వ్యాపార పరంగా కూడా కొత్త ఆలోచనలు క్రియేటివ్గా చేయడం, కొత్త బ్రాంచెస్ లాంటి ఏదైనా ఓపెన్ చేయడం కావచ్చు, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త భాగస్వామిని సక్సెస్ఫుల్గా మీకు వ్యాపారంలోకి ఇంటేక్ అంటే తీసుకోవడం లాంటివి జరుగుతుంది. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి యొక్క శని చతుర్థంలో ఉన్నారు. 7 మరియు 12వ స్థానాధిపతి యొక్క శుక్రుడు కూడా మీరు చతుర్థంలో ఉన్నారు కాబట్టి వాహన యోగం, గృహయోగం, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మరికొంతమంది ఏదైనా ఏంటంటే ఇంట్లో ఇంటీరియర్ కోసం మార్చుకోవడం కానీ సుందరీకరణ చేసుకోవడం దానికోసం కొంత ఖర్చు కనపడుతూ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ప్రాపర్టీ విషయంలో కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా పాజిటివ్గా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పవచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేదు. సంతాన సంబంధంగా చూస్తే సంతానాధిపతి గురుడు 7లో ఉన్నారు. సో మీ యొక్క సంతానం బహుదూరంలో ఉండి చదువుతూ ఉంటే వాళ్ళు బాగానే రాణిస్తారు, ఇబ్బంది లేదు. అదేవిధంగా రెండవ సంతానం కూడా డెవలప్మెంట్కి వస్తారు. సో వారి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ డెఫినెట్గా రాణింపు ఉంటుందండి. పంచమం మొదటి సంతానం, సప్తమం సెకండ్ సంతానం, సో రెండవ సంతానం 2 గ్రహాల యొక్క స్థితి కూడా బాగుంది కాబట్టి మీ యొక్క పిల్లల విషయంలో కూడా బాగుంటుంది. ఏదైనా సంతానానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంత బెటర్గానైతే కనపడుతుంది. సో చెక్ యువర్ హోరోస్కోప్, వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోగలిగితే సరిపోతుంది. మరి ధనస్థానానికి సంబంధించిన విషయాలు చూస్తే ధనస్థానంలో ఈ మాసంలో ఏంటంటే 23 వరకు కూడా బుధుడు ఉన్నాడు, అష్టమాధిపతి. మీకు ఏదైనా రావాల్సిన రెంటల్ ఇన్కమ్, ఒకవేళ ఏదైనా రెంట్కి వెళ్తలేదు ప్రాపర్టీ అనుకుంటే రెంట్కు సోర్స్ వస్తుంది, ధనం వస్తుంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇన్సూర్డ్ మనీ ఏదైనా రావాల్సి పెండింగ్ ఉంటే అందరికీ కాదండి వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఏదైనా డెత్ బెనిఫిట్స్ కొంతమంది ఏదైనా ఉండి ఉంటుంది, అలాంటివి కూడా పెండింగ్ ఉంటే వచ్చే అవకాశం 3వ వారం వరకు బలంగా ఉంది. రెండవ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉద్యోగం ద్వారా కూడా 10వ అధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ధనస్థానంలో సో మీకు ధనం, మీకు ఏదైనా ఇంక్రిమెంట్ కావచ్చు, పెండింగ్ లాంటివి ఏదైనా ఉంటే ధనం, డిఏ ఇలాంటివి ఏదైనా ఉన్నా అలాంటివి కూడా మీకు ఎన్కాష్మెంట్ లాంటివి డబ్బులు వచ్చే అవకాశం కూడా బలంగా కనపడుతుంది అని చెప్పవచ్చండి. మరి 11వ అధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి సడన్ మనీ కూడా కొంత ఏదైనా గతంలో ఎప్పుడైనా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏదైనా ఉంటే సో అది మెచ్యూర్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇక్కడ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పంచంలోకి వెళ్తాడు కాబట్టి వ్యాపార వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యాపార పరంగా, సంతాన పరంగా, లేకపోతే వారి హెల్త్ పరంగా చివరి 4 రోజుల్లో కొంచెం ఏదైనా ఖర్చు కూడా గోచరిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ఖర్చు పెడతారు. సో ఈ కొంత లావిష్నెస్ అనేది నెలాఖరున ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వృధా ఖర్చులు ఏదైనా ఉంటే కనుక నియంత్రించుకోగలరు. తృతీయాధిపతి శని కూడా చతుర్థంలో ఉండి శుక్రుడితో కలిశారు కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్ ఏదైనా విదేశాలకు లేదా ప్రయాణం చేద్దాం, దూర ప్రాంతం వెళ్ళి చదువుకుందాం అనుకుంటే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి నైబర్స్, కొలీగ్స్ విషయంలో 6వ స్థానాధిపతి 9లో ఉండి వక్రీకరించారు కాబట్టి ఏంటంటే నైబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు వ్యవహారం చేసినప్పుడు కొంత పాజిటివ్గా కొంచెం అండర్స్టాండింగ్ తోటి మాట్లాడండి. అవసరం లేనప్పుడు వదిలేసేది మంచిది. మీ యొక్క పెంపుడు జంతువులు, పెట్ డాగ్స్ ఏదైనా అలాంటివి, పెట్ అనిమల్స్ ఏమైనా ఉంటే వాటిని కొంచెం సంరక్షణ విషయంలో కొంత కేర్ తీసుకోండి. చిన్నపాటి ఏదైనా అనారోగ్యం కావచ్చు లాంటివి కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా పనివారి విషయంలో కూడా అంటే మీ యొక్క సబార్డినేట్స్ కావచ్చు, ఇంట్లో పనిచేసే వారి విషయంలో కూడా కొంత దానివల్ల మీ మీద కొంచెం బర్డెన్ పడే అవకాశం కూడా కనపడుతుంది. మరి హెల్త్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది అన్నప్పుడు మీ యొక్క రాశాధిపతి కుజుడు పర్టికులర్గా అష్టమ స్థానానికి 21వ తారీఖున వెళ్తున్నారండి. కాబట్టి ఆ సమయంలో ఏంటంటే జనవరి మాసంలో 3వ వారం తర్వాత కొంత చేతులు లాగటం కావచ్చు, ఆర్మ్స్ సంబంధించి అదేవిధంగా నర్వ్స్ చేతులు లాగటం లాంటిది కొంత కనపడుతుంది. మరియు కుజుడు యొక్క స్థితి వ్యయస్థానం మీద ఉంది కాబట్టి కొంతమంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లాంటిది ఏదైనా కొంచెం అబ్డామినల్ సంబంధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి టేక్ సఫిషియెంట్ వాటర్ అండి. వాటర్ బాగా తీసుకోండి. సో ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తూ ఉంటే సరిపోతుంది. సో అష్టమ స్థానంలో కుజుడు వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ప్రయాణాల విషయంలో దూర ప్రాంతం ప్రయాణం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం 11 సార్లు పఠించండి, సరిపోతుంది. సో ఏదో పెద్ద జరిగిపోతుంది మృత్యు అని కాదండి. అష్టమ స్థానం శుభస్థానం కాదు, చతుర్క్షేత్రంలో ఉన్నారు కాబట్టి సో బెటర్ టు చాంట్ ఈ యొక్క మంత్రాలు పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం మంచి ఫలితం ఇస్తుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. సో మీ యొక్క రవి మీకు ధనస్థానంలో ఉండి దశమాధిపతి కాబట్టి ఏంటంటే సో రవికి ఎలాగో మీకు మిత్రస్థానాధిపతి కాబట్టి మరి సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయం పట్టించడం, సూర్యాష్టకం కానీ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు రెమెడీస్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా బాగుంటుంది. సో గ్రహస్థితి పర్వాలేదు, అనుకూలంగా ఉంది. ఈ మాసంలో డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలు చూస్తారండి. ఏది ఏమైనా 2025లోకి ఎంటర్ అయ్యామండి. సో వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, వృశ్చిక రాశి కుజుడు అన్నప్పుడు కుజుడికి 9 నెంబర్ వస్తుంది. 2025 అంటే యూనివర్సల్ నెంబర్ 2 + 0 + 2 + 5 = 9 అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ నెంబర్. మేషరాశి వారికి మరియు వృశ్చిక రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది సంవత్సరం. సో కాబట్టి మంచి గోల్స్ పెట్టుకొని సాధించుకోండి. సో లాంగ్ టర్మ్ గోల్ 1 ఇయర్ గోల్ 2025, మిడ్ టర్మ్ గోల్ జూన్ వరకు ఏం సాధించాలి, షార్ట్ టర్మ్ గోల్ 3 monthsలో ఏం సాధించాలి, ఇలా HRMSC హెల్త్ గోల్స్, రిలేషన్షిప్ గోల్స్,
అది ప్రేమలో కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు. ఎం ఫర్ మనీ, హెచ్ఆర్ఎంఎస్సిలో మనీ గోల్స్ పెట్టుకోవడం, ఎంత టార్గెట్ పెట్టుకోవడం, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంది. ఎస్ ఫర్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక సాధన, ఎలాంటి ప్రాణాయామం చేస్తారా, ధ్యానం చేస్తారా, లేకుంటే జన్ మెడిటేషన్, ఏదో రకరకాలుగా ఉంటాయండి. ఉన్నప్పుడు ఏంటంటే వాటి మీద ఫోకస్ చేయడం కొంత అది కూడా అవసరమే. ఈ యొక్క ఫాస్ట్ రంగంలో. సి ఫర్ ఈ యొక్క కెరీర్ రంగంలో ఏ స్టేజ్కి వెళ్ళాలి, ఎలా కంపెనీలో జాబ్ చేసుకోవాలి, ఉన్న దాంట్లో ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది, ఇలా కనుక స్పెసిఫిక్గా గోల్స్ పెట్టుకుంటే హెచ్ఆర్ఎంఎస్సి గోల్స్ డెఫినెట్గా ఈ ఇయర్ అనేది మీకు అద్భుతంగా రాణిస్తుంది, విజయం కూడా పొందుతారండి. సో సంకల్పం ముఖ్యం, ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే గో అహెడ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.